నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్ నేటి నుంచి ఏపీ అసెంబ్లీలో ఉద్యోగుల కార్యకలాపాలు మార్చి 2న సీఎం చేతుల మీదుగా భవన ప్రారంభోత్సవం కాసేపట్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ యూపీలో మొదలైన 5వ దశ పోలింగ్ అమేథీలో సత్తా చాటుతామంటున్న కమలం తమిళనాడు తుత్తుకురంలో విషాదం బోటు మునిగి 9 మంది మృతి ఇవాల్టి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్లో 5వ దశ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది షెడ్యూల్ ప్రకారం 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న అలాపూర్లో ఎస్పీ అభ్యర్థి మృతితో 51 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు 51 స్థానాలకు గాను 612 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు 5వ దశ ఎన్నికల్లో 184,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వీరిలో 96 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 612 మంది అభ్యర్థుల్లో 168 మంది కోటీశ్వరులున్నారు గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ పరిధిలో ఈ రోజే ఎన్నికలు జరుగుతున్నాయి 5వ దశ పోలింగ్ జరుగుతున్న 52 నియోజకవర్గాలకు గాను 37 స్థానాలను గత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది ఈసారి కూడా ఈ ప్రాంతంలో తమ సత్తా చూపిస్తామని ఎస్పీ కాంగ్రెస్ కూటమి గట్టి నమ్మకంతో ఉంది గత ఎన్నికల్లో ఇక్కడ కేవలం 5 స్థానాలే నెగ్గిన బీజేపీ ఈసారి మెజార్టీ స్థానాలు సాధించాలని పోరాడింది మరోవైపు ఎన్నికలు జరుగుతున్న 5 జిల్లాలు నేపాల్తో సరిహద్దును కలిగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ కార్యకలాపాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఉదయం 11:30కు లాంఛనంగా జరిగే కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు అసెంబ్లీ సిబ్బంది కూడా పాల్గొంటారు మార్చి 2 ఉదయం 11:30కు ఏపీ అసెంబ్లీ కొత్త భవనాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి తాత్కాలిక రాజధాని వెలగపూడిలోని సచివాలయం 6 బ్లాక్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అసెంబ్లీని సిద్ధం చేశారు మైక్లు లేకుండా సౌండ్ సిస్టమ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వెలగపూడిలోని సెక్రటేరియట్ సమీపంలోనే నిర్మించిన ఈ భవనంలో శాసనసభ శాసన మండలి సమావేశాలకు వీలుగా ఏర్పాట్లు చేశారు మైక్లను విరగొట్టే వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది సర్కార్ అలాగే సభ్యులు మాటలు స్పష్టంగా రికార్డ్ అయ్యేలా అందరికీ వినిపించేలా సౌండ్ సిస్టమ్ ఉంది స్పీకర్ పోడియం కూడా సభ్యులు ఎక్కడానికి వీలు లేకుండా ఎత్తు పెంచారు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీని ఈ సాయంత్రం విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీ ప్రకటించిన తర్వాత వారంలోగా పరీక్ష రాసిన అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా తెలియజేయొచ్చు ఈ అభ్యంతరాల ఆధారంగా నిపుణులతో చర్చించి వారి పర్యవేక్షణలో తుది కీని ప్రకటిస్తారు ఈ ప్రక్రియను మార్చి 10లోపు పూర్తి చేసి అదే నెలాఖరుకు ఫలితాలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది ఇప్పటికే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను మే 20-21 తేదీల్లో నిర్వహిస్తామని ఉద్యోగ ప్రకటనలో వెల్లడించారు నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 2 రాష్ట్రాల్లోనూ హాజరు శాతం 73.50గా నమోదైంది బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి మహమ్మద్ అలీ మంత్రులు కేటీఆర్ హరీష్ తలసాని పద్మారావు నాయిని హాజరయ్యారు మార్చి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఫుడ్ సెక్యూరిటీ కమిటీలతో పాటు పార్టీ కమిటీలపైన కూడా చర్చించినట్లు సమాచారం సైతం గంగదేవిపల్లెకు రుణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి గ్రామ అభివృద్ధిలో యువత కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది మరుగుదొడ్డి లేకుండా ఏ ఒక్క ఇల్లు ఉండదు అమెరికాలోని కాన్సస్ లో కాల్పుల ఘటనలో చనిపోయిన కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు దత్తాత్రేయ అమెరికాలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలను మొక్కలోనే తుంచేయాలన్నారు వెంకయ్యనాయుడు భారతీయులపై వరుస కాల్పులు జరుగుతుండటంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు వెంకయ్యనాయుడు
అమెరికాలో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిబొట్ల మృతదేహం ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనుంది. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస్ భార్య సునైనతో పాటు అతని సోదరుడు, సోదరుడి భార్య, మరో స్నేహితుడు మృతదేహం వెంట వస్తున్నారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శ్రీనివాస్ కు అంత్యక్రియలు చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలకు మాయమాటలు చెబుతూ మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. జయశంకర్ జిల్లా ములుగు మండల కేంద్రంలో నిర్వహించిన జన ఆవేదన సదస్సులో ఆ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రానున్న రోజులన్నీ కాంగ్రెస్ పార్టీవే అని ధీమా వ్యక్తం చేసిన నేతలు మోడీ ప్రభుత్వం చేపట్టిన విధానాలను తప్పుబట్టారు. రాజకీయ పాఠాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి టీఆర్ఎస్ లో చేరిన వారికి ఇకపై గడ్డుకాలమేనన్నారు నేతలు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పతనం ఆయన సొంత జిల్లా నుంచే మొదలు కాబోతోందన్నారు మంత్రి గంటా. మార్చి 17న జరిగే కడప జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం నల్లేరు మీద నడికేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి. 840 ఓట్లలో తమకు దాదాపు 500 మంది సభ్యుల బలముందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వైఖరి పట్ల సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారన్నారు గంటా. ముఖ్యమంత్రితో పాటు ఇతర టీడీపీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు ఎమ్మెల్యే అనిత. రోజా వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే వైసీపీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని, ఇకపై మర్యాదగా మాట్లాడకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. లక్షల కోట్లు దోచుకునే అలవాటు వైసీపీ అధినేతకే ఉందని, చంద్రబాబు పేరెత్తే అర్హత కూడా ఆ పార్టీ నాయకులకు లేదన్నారు అనిత. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయాలే దానికి నిదర్శనమన్నారు. కరీంనగర్లో మాట్లాడిన ఆయన తెలంగాణపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు. ఈ రోజు 4 రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్తో పాటు భద్రాచలం సరిహద్దులో మావోయిస్టుల సంచారం పెరిగింది. ఓవైపు ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పటికీ మరోవైపు మావోయిస్టులు కూడా ఎదురుదాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు గిరిజనం. జయశంకర్ జిల్లా ఘనపురం మండలంలోని చెల్పూర్లో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు స్పీకర్ మధుసూదనాచారి. కేటీపీపీలో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి జెన్కో సీఈ మంగేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విద్యా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఫిబ్రవరి చివరి వారంలోనే ప్రతాపం చూపిస్తున్నాడు సూర్యారావు. రాత్రులు కూడా సెగలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలు దాటితే నడినెత్తిన మంటెక్కిపోతోంది. మధ్యాహ్నం అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా వాహనాల మీద వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతున్న మాటలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి.